హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలండి. ఇలా చక్కగా కింద గేట్ దగ్గర ముగ్గులన్నీ ఇలా వేసుకున్నామండి. అందరం కలిసిమెలిసి మా ఇంట్లో ఉన్నవాళ్ళం అందరం కలిసి వేసుకున్నామండి. నేను మాత్రం 3 గంటలకే లేచి వేసుకున్నానండి. వాళ్ళు పొద్దున్న లేసి వేసుకున్నారు అంతా. అప్పుడు నేను వీడియో తీసుకున్నానండి. ముగ్గులు కింద బాగున్నాయనని చెప్పి నచ్చి తీసుకొచ్చానండి వీడియో. నేను 3 గంటలకే లేచి అంతా నా ఇంటి ముందు వేసుకున్నానండి. ఎందుకంటే నేను 3 గంటలకే లేవాలండి. నేను ఒక్కదాన్నే కదా చేసేది. అన్ని పనులు చాలా ఉంటాయి కదా! ఇంట్లో, బయట పూజ గట్రా చానా పనుంటుందండి. పొద్దున బ్రహ్మముహూర్తంలో లేచిన కాడ నుంచి చేస్తూనే ఉంటానండి. కొద్దిగా చేసుకుంటూ పోతే ఇలా గుమ్మాలైతే చక్కగా అలంకరించుకున్నా అండి. నిండుగా పూలతోటి నా ఇంటి ముందు నాకొచ్చిన ముగ్గు నేనైతే ఇలా వేసుకున్నానండి. మంచిగా వేసుకొని హాయిగా మనము ముగ్గులు కలర్‌ఫుల్‌గా వేసుకుంటే ఆ సంవత్సరం అంతా కలర్‌ఫుల్‌గానే ఉంటుందని నమ్ముతానండి. కష్టాలు, సుఖాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ అండి, మన ఇంట్లో మాత్రం ఇలా కలర్‌లు వేసుకొని కలర్‌ఫుల్‌గా ఉండాలండి. ఎప్పుడూ కూడా మన గుమ్మాలైతే అందంగా ఉండాలండి. పొయ్యి పూజ చేసుకున్నానండి ఇంట్లో. చక్కగా పొయ్యి పూజ చేసుకొని చక్కటి టీ పెట్టుకోవాలండి ఈరోజు. బెల్లం టీ పెట్టుకోవాలి. మా వారికి, నాకిష్టమేనండి బెల్లం టీ. ఇంకా మా బాబుకి అట్లా బెల్లం టీ ఆయన ఎక్కువ తాగడండి. మేమిద్దరం తాగుతాం కాబట్టి ఇంత కలర్‌ఫుల్ టీ చక్కగా కలర్‌ఫుల్‌గా ఉందండి. టీ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఆ టీ ఇలాంటి టీ ప్రతి సంవత్సరం కూడా మాకి ఇంతటి అదృష్టాన్ని, భాగ్యాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఎప్పుడు కూడా చల్లగా ఉండి ఇలా 2 కప్పులు టీ మా వారు, నేను తాగాలని కోరుకుంటున్నానండి. ఇలా బయట కూడా నేను మంచిగా పూజ చేసుకున్నా అండి. తులసమ్మని నిండుగా ఆ రోజు అంతా పూజించుకొని మంచిగా నేను స్వామివారి నామాలు అవన్నీ వేసుకున్నానండి. మంచిగా తులసమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈరోజు. అంత బాగా అలంకరించుకున్నా అండి. మీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ అండి, ఇవి కింద ముగ్గులండి. కింద వేసి ఇక్కడ చక్కగా ఒక పువ్వు పెట్టి వచ్చానండి. ఆ పువ్వు నేను ముక్కోటికి అక్కడ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నానండి. ఒక 2, 3 ఏమో అట్లా తెంపుకున్నాను. అవి ముగ్గులో పెట్టానండి. చాలా సంతోషం అనిపించింది. ఇంట్లో పూజలో కూడా పెట్టానండి. ఆ పువ్వులు మాత్రం మా ఇంట్లో పువ్వులున్నాయండి. కానీ ఎందుకో అక్కడి నుంచి తెచ్చుకున్నానని చక్కగా పూలు పెట్టానండి. ఆ రోజు అన్నిటికి ఇలా నేను అభిషేకాలు చేసుకున్నానండి. మంచిగా పూజనైతే చేసుకొని గుడికి కూడా వెళ్ళానండి. ఆ గుడికి వెళ్ళిన అవి వీడియోలు మీకు ముందు పెట్టేసానండి. ఇవి పెట్టడం నేను మర్చిపోయానండి. ఈ వీడియోలన్నీ అలాగే ఉండిపోయానండి. ఎందుకంటే వెళ్తున్న కొద్దీ ఇంకొక్కొక్క వీడియో అలాగే పెట్టుకుంటూ పోయాము. ఈ వీడియోలు పక్కకుండిపోయాయండి. ఏమీ అనుకోకూడదండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో అంత కష్టపడి చేస్తాం కదండీ! ఏదైనా మంచిగా ఉంది అని అనిపిస్తే చాలండి. అంతే సంతోషమండి. మీరందరూ కూడా చల్లగా ఉండాలి.